నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శివాని తెలంగాణలో బీసీ కులగణన నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న మొదలైన ఆ పని క్రమంగా ఊపందుకుంటుంది ప్రభుత్వ అధికారులు ఎన్యూమరేటర్లతో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు కులగణనలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు బయటపడకున్నా దాదాపు మరో వారం రోజుల్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయంటూ చెప్తున్నారు అయితే ఈ కులగణనను దాదాపు అన్ని బీసీ కులాలు స్వాగతిస్తూ ఉండడం విశేషం ముఖ్యంగా కులగణన జరిగితే తమ వర్గం జనాభా ఎంతుందో తెలుస్తుందని దానివల్ల ఉద్యోగ రాజకీయ రంగాల్లో తమ వాటా తమకు దక్కుతుందని ఇకనైనా తమ జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నారు బీసీల జనాభా దాదాపు 52% ఉందని అంత అంగీకరిస్తున్న అవకాశాలు మాత్రం బీసీలకు దక్కడం లేదన్న అసంతృప్తి ఆగ్రహాలు మాత్రం బీసీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వర్తిస్తున్న 27% రిజర్వేషన్లు మినహా అసలు బీసీల ఉన్నతి కోసం ఎక్కడ అవకాశాలు లేవన్న ఆందోళన చాలా కాలంగా వ్యక్తమవుతుంది ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కార్ చేపట్టిన కులగణనతో అలాంటి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్న భరోసా ఆయా కుల సంఘాల నాయకుల్లో వ్యక్తమవుతుంది బీసీలుగా ఉన్న పాపానికి తమ అవకాశాలన్నీ అగ్రవర్ణాలకే కాజేస్తున్నాయని అసంతృప్తి ఇప్పటిదాకా తీవ్రంగా వినిపిస్తోంది అయితే బీసీలు 52% ఉంటే కూడా రాజకీయ వాటా మాత్రం అతి దారుణంగా ఉంటుందంటున్నారు బీసీ సంఘాల నాయకులు ఇలాంటి క్రమంలో రేవంత్ సర్కార్ పూనుకున్న కార్యక్రమానికి భారీ ఎత్తున మద్దతు లభిస్తుండడం విశేషం కులగణన అందులోనూ బీసీల కులగణన ఓ సాహసోపేతమైన నిర్ణయంగానే రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు దేశ స్వాతంత్ర్యానికి పూర్వమై 1931లో బ్రిటిష్ హయాంలో తొలిసారిగా కులగణన చేపట్టారు జనాభా లెక్కల సేకరణలో భాగంగా తొలిసారిగా అలా కులగణన కూడా చేశారు తెల్లోడు ఏ దురుద్దేశంతో కులగణనకు పూనుకున్నా దాని తాలూకా దుష్భావాలతో పాటు రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా ఆ విధంగానే ఏర్పడిందంటున్నారు నిపుణులు ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా కులగణన వారిగా లెక్కించలేదు చెప్పారు ఆ తదుపరి 1941 జనాభా లెక్కల నుంచే కులాల వారి వివరాలు సేకరణ నిలిపివేశారు కేవలం ఎస్సీ ఎస్టీల లెక్కలు మాత్రమే జనాభా లెక్కల్లో భాగంగా సేకరిస్తూ వస్తున్నారు అనేక రాష్ట్రాల్లో కులాల లెక్కలు కూడా సక్రమంగా లేకపోవడం గమనించాలి ఇక తెలంగాణలో 2014 ఆగస్టులో ఒకే ఒక రోజు ఓ పండుగ వాతావరణంలో కుటుంబాల సమగ్ర సర్వే జరిగింది ఆ రోజున ఎవరు ఎక్కడున్నా తమ సొంత ఊళ్లలో ఉండాలని ఆ లెక్కలు చాలా కీలకమని పెద్దెత్తున చాటి చెప్పారు సర్వే లెక్కలు సమగ్రంగా నమోదు కావడానికి వీలుగా 2 రోజులను డెడికేట్ చేయడం విశేషం ఆ లెక్కల తర్వాత తెలంగాణ స్వరూపమే మారిపోయిందని అంతా భావించారు అటు ఆనాటి ప్రభుత్వం కూడా కొత్త రాష్ట్రంలో అంత కొత్తగా ఉండేలా పునాదుల నుంచి సవరించుకునేలా ఉద్దేశంతో సమగ్ర కుటుంబ సర్వేకు పూనుకుంది అయితే ఆ లెక్కలు ఏమయ్యాయనేది ఇప్పటి వరకు అంత చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది కేసీఆర్ సర్కార్ ఆ లెక్కలను ఎందుకు బయట పెట్టలేదనే ప్రశ్నకు బీఆర్ఎస్ నేతల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానము లేకపోవడం విశేషంగా చెప్తున్నారు అయితే అత్యంత పగడబందీగా ఓ డేటాబేస్ అయితే తయారైందని ఆ డేటాబేస్ ను బీఆర్ఎస్ నేతలు అనేక రకాలుగా ఉపయోగించుకున్నారనే విమర్శలు ఇతర అన్ని పార్టీ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి ఇక
ఇక కేసీఆర్ ఎక్కడ వదిలేశారో అక్కడే తాము మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూ ఉండడం మరో విశేషం. కేసీఆర్ చాటుకుని చిత్తశుద్ధిని తాము చాటుకుంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటోంది. దీంతో విద్య, ఉపాధి, రాజకీయ, సామాజిక అంశాలు, రిజర్వేషన్లు సక్రమంగా అమలవుతాయని, ఏ కులం వారు ఎందరో ఉన్నారన్న లెక్క ఖచ్చితంగా తెలుస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ కులానిదే కీలక పాత్రం కావడం చేత ఈ కార్యక్రమం ఎంతో కీలకమైందని, అందుకే తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. గతంలో మండల్ కమిషన్ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 4,000 కులాలను బీసీ కులాలుగా తేల్చిందే. దేశ జనాభాలో అది దాదాపు 52% అప్పుడు తేలిందే. కానీ బీసీలకు అందులో దాదాపు సగం అంటే 27% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ లిస్ట్ లో దేశవ్యాప్తంగా దాదాపు 2,500 కులాలు ఉన్నాయి. కేంద్రం కాకుండా రాష్ట్రాల స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తీసుకునే కులాలు 3,200 దాకా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని కులాల ఆర్థిక స్థితిగతుల్లో సారూప్యత లేదు. ఒకే సంప్రదాయాలు కలిగిన ఒకే కులం వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక స్థాయిలో ఉండడం ఈ లెక్కలను సంక్లిష్టంగా మార్చు ఉండడం నిపుణులు చెప్తున్నారు. ఇక పార్లమెంట్ లో, రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్ ఉంది. బీసీలకు ప్రత్యేకంగా లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో మాత్రమే రిజర్వేషన్ ఉంది. కానీ ఆ రిజర్వేషన్ల ఖరారు విషయంలోనూ తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. అవి కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కులాల వారీగా లెక్కలు తేల్చితే తెలంగాణ ప్రభుత్వం కులగణన ప్రక్రియకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో కులగణనను అనుసరించే రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. కర్ణాటక, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కులగణన పూర్తయింది. అదే పద్ధతిలో తెలంగాణలోనూ పూర్తి చేస్తామంటున్నారు. కులగణన అంశాన్ని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చామని, అందుకు అనుగుణంగానే తాము ముందుకు వెళ్తున్నామంటున్నారు. కులగణన కోసం కాంగ్రెస్ సర్కార్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫీల్డ్ స్టడీ కూడా చేశారని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా లెక్కల ప్రకారమే బీసీల రిజర్వేషన్ పెంచుతామంటున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలని కోర్టు సూచిస్తే ఆ పని తాము వెంటనే పూర్తి చేయబోతున్నామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఈ సర్కారుకు బీసీల అభ్యున్నతి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా బీసీలో వెల్లువెత్తుతున్న రాజకీయ చైతన్యం, పలు కుల సంఘాలు కనిపిస్తున్న ఐక్యత రాగం వంటి కారణాలతో ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ బీసీ గణ విషయంలో ముందుకెళ్తుంది. కేవలం బీసీలోనే కాదు, అన్ని కులాల్లోనూ ఆయా వర్గాల సంఖ్య ఎంతుందో అనే లెక్క తేలాలని, అవసరమైతే 50% పరిమితమైన రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా ఇంకా పెంచుతామని కూడా రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో ప్రకటించారు. రిజర్వేషన్ కోటా విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే 50% మించరాదని తీర్పు ఇచ్చింది. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే 50% పైబడి కోటాను అమలు చేస్తున్నాయి. ఆ వివాదాలు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నగులుతుంది. గతంలో వైఎస్ఆర్ సర్కార్ కూడా 50% మించి కోటా డిక్లేర్ చేసిన కోర్టులు జోక్యంతో మళ్లీ 50% లోబడే అమలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో తాజాగా కులగణన అనేది ఒక సర్టిఫైడ్ అప్రోచ్ అవుతుందని, ఈ లెక్కల ఆధారంగానే
కోటాను సర్దుబాటు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. గతేడాది బీహార్ కులగణన పూర్తి చేసింది. ఆ లెక్కలను బట్టి బీహార్లో అత్యధికంగా బీసీలు 63% ఉన్నట్లుగా తేల్చారు. అందులో అత్యంత వెనుకబడిన వర్గాలు ఈబీసీలు 36%, ఓబీసీలు 27.13% ఉన్నట్లుగా ప్రకటించారు. ఇక ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68%, ఒరిజినల్ కేటగిరీలో 15.52% మంది ప్రజానీకం ఉన్నట్లుగా తేల్చారు. ఇక ఈ సర్వే ప్రకారం బీహార్లో జనాభా 13 కోట్లకు పైగా ఉంటే కులాల వారీగా యాదవులే అత్యధికంగా 14.27% మంది ఉన్నారట. కుస్వాహా వర్గం 4.27%, కుర్మి కమ్యూనిటీ వారు 2.8% ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కుర్మి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం గమనించాలి. అటు మతాల వారీగా చూస్తే హిందువులు 82%, ముస్లింలు దాదాపు 18%, క్రిస్టియన్లు 1% కన్నా లోపు, ఇతర వర్గాలు కూడా 1% కన్నా లోపే ఉన్నట్లుగా తేల్చారు. దేశంలో ఇలా కులాల వారీగా మొదటిసారి జనాభా వివరాలు ప్రకటించిన రాష్ట్రం బీహార్ రికార్డులకెక్కింది. ఇక అదే సమయంలో ఆ సర్వేను కేవలం కులాల వారి జనాభా బయట పెట్టడానికే తాము ప్రకటించలేదని, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి కూడా ప్రభుత్వానికి తెలిసొచ్చిందని నితీష్ కుమార్ చెప్పడం విశేషం. ఆ రిపోర్ట్ ఆధారంగానే రాష్ట్ర అభివృద్ధికి, అన్ని రంగాల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ సర్కార్ పనిచేస్తుంది. బీసీల గణనతో రేపటి రోజుల్లో రాజకీయ, సామాజిక స్వరూపాలే మారిపోతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్రవర్ణాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా సమాజాన్ని అన్ని రంగాల్లో ప్రభావితం చేసేది వారేనని, అలాంటప్పుడు బీసీలకు ఎలా న్యాయం జరుగుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ లెక్కలను దాచిపెడితే అనుమానించాలి కానీ ప్రకటిస్తే అనుమానాలు లేవంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు సమగ్ర సర్వే వివరాలను ప్రకటించడంలో మీనింగ్ అదేనని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ మంది రెడ్లే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగానే కాక కార్పొరేషన్ పదవుల్లోనూ పెద్దపీట వారికి దక్కుతోంది. అయితే ఈ సర్వే తర్వాత బీసీల్లో అసలు లెక్కలు బయటపడతాయి. ఆ మేరకు వారి వాటా వారికి వెళ్తుందని, అందువల్ల నష్టపోయేదే తామేనని పలువురు అగ్రవర్ణ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి తమకు నష్టం జరిగినా ముందుకే వెళ్తామని చెప్తున్నారు. అయితే ఇక ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగానే కాక ఎంతో కొత్త చిత్తశుద్ధితో ముందుకెళ్తున్న ఈ ప్రక్రియలో పలు లోటుపాట్లు కూడా ఉన్నాయని పలు వర్గాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పాత సంప్రదాయాలను, పాత జీవులను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అధికారులు విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యావత్ ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం కాస్త పలు వర్గాలకు అన్యాయం జరిగేలా తయారైందన్న అభిప్రాయాలకు తావుదిస్తుంది. బీసీల్లో అనేక కులాలను ఆయా కులాల పేర్లతోనే పేర్కొన్నప్పటికీ విశ్వ బ్రాహ్మణ కులాలు మాత్రం వేరువేరు వృత్తులుగా విభజించి వేరువేరు కులాల కింద చూపించారంటూ ఆ కుల సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతి వృత్తులన్నీ మంట కలిసిపోయిన ప్రస్తుత తరుణంలో వృత్తులను కులాలుగా పేర్కొనడం తమకు అవమానించడమే కాక సంఖ్యాపరంగా తమ ప్రొజెక్షన్ గణనీయంగా తగ్గిపోతుందని వారు అంటున్నారు. అయితే బీసీలకు మేలు చేయబోతున్న ప్రభుత్వం తమకు అన్యాయం తలపెట్టే చర్యలకు దిగజారని విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ్యంగా బీసీలోని బి గ్రూప్ లో అనేక చేతి వృత్తులు చేసేవారు ఉన్నారు. వారిలో ఆర్య, క్షత్రియ, చిత్తారి, గనియార్, చిత్రకార్, నఖాస్, దేవాంగ్, గౌడ్, గుండ్ల, శ్రీసయ్య, దూదేకుల, లద్దాఫ్, నూర్ బాషా, గాండ్ల, దేవతిలకుల, జాండ్రా, కుమ్మర లేదా శాలివాహన ఉన్నారు. అదే క్రమంలో కురుమ, పట్కర్, పెరిక, నెస్సి, పద్మశాలి వంటి అనేక కులాల పేర్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే విశ్వబ్రాహ్మణ అనే కుల ప్రజలు కూడా వేలాది ఏండ్లుగా 5 వృత్తులు చేసేవారు ఉన్నారు. అందులో గ్రామీణ వ్యవసాయ వృత్తులైన కమ్మారం, వడ్రంగం వంటివి గ్లోబలైజేషన్ దెబ్బకు మినికిపోతున్నారు. కంచు, ఇత్తడి లోహాలతో పోసి దేవి దేవాల శిల్పాలు చెక్కి వృత్తి అత్యంత దారుణంగా దెబ్బతిందే. వారంతా వేరువేరు వృత్తుల్లోకి, వేరువేరు ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. అటు స్వర్ణకార వృత్తిని అనేక మంది మార్వాడీలు, ముస్లింలు, అలాగే వైశ్య కమ్యూనిటీలు చేస్తున్నాయి. కానీ కంసాలి పేరిట ఓ ప్రత్యేకమైన నెంబర్నిచ్చి కులంగా పేర్కోవడానికి వారు తప్పు పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పాత జీవోల్లో ఉన్న అంశాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వ అధికారులు విస్మరించడం సరికాదని వారు నిరూపిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఇదంతా ప్రజలను మభ్యపెట్టేందుకే అని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అనవసర హడావిడిగా కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్ పాలనలో సమగ్ర సర్వే పేరుతో చేయించిన సర్వే ఏమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిపోర్ట్ ను బయట పెట్టవచ్చు కదా అని బండి సంజయ్ లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు కమెంట్స్ చేస్తున్నారు. అలాంటి ఒక రిపోర్ట్ ఉండగా మళ్లీ బీసీ కులగణన ఎందుకు అంటున్నారు? కులాలు మారతాయా? ఇదంతా టైంపాస్ వ్యవహారం లాంటివేనని విమర్శిస్తున్నారు. నిజానికి 2023 ఎన్నికల ముందే కాంగ్రెస్ హైకమాండ్ బీసీ డిక్లరేషన్ నిర్ణయాన్ని తీసుకుంది. కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీలకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంతకంటే ముందు 2018 ఎన్నికల్లో కూడా బీసీ కులగణన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం విశేషం. దీంతో ఈ కులగణన చేపట్టాలని పార్టీ పెద్దలతో ఉన్నట్లుగా రాజకీయ నిపుణులంతా అర్థం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కులగణనపై హైకోర్టులో కొన్ని పాత కేసుల మీద తీర్పు వెలువడింది. 3 నెలల్లోపు ఓబీసీల జనాభా లెక్కించాలని తెలంగాణ హైకోర్టు ఈ సెప్టెంబర్లో ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ కు లైన్ క్లియర్ అయిపోయినట్లుగా అయింది. అండి, నా పేరు బిఎన్వి రాజశేఖర్. నేను ఇండియన్ విశ్వకర్మ ఆఫీసర్స్ బిజినెస్ మెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్కి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను విశ్వబ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను విశ్వబ్రాహ్మణులము. విశ్వబ్రాహ్మణ లేక విశ్వకర్మ అనే ఈ కులము బీసీబీ సీరియల్ నెంబర్ 21లో ఉంది. వాటిలో మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక కులానికి సంబంధించిన 5 వృత్తులు, ఒకటి బంగారం పని, రెండోది వడ్రంగం పని, మూడోది కమ్మరం పని, నాలుగోది కంచరం పని, మళ్ళీ 5వది వచ్చేసరికల్లా శిల్పం పని. ఈ 5 వృత్తులు కూడా విశ్వబ్రాహ్మణ సమాజం కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాజానికి నాగరికతకు సంబంధించిన అంశాల్లో మేలు చేస్తూనే ఉన్నాయి. దాంట్లో బీసీబీలో సీరియల్ నెంబర్ 21లో ఈ కులాలు ఉన్నాయి. ఈ యొక్క విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులం ఉంది, 5 వృత్తులు ఉన్నాయి. కానీ ఇటీవల గవర్నమెంట్ వాళ్ళు పంపించిన ఒక ఎన్యూమరేటర్ లిస్టులో ఒక విధంగా కొన్ని రకాల తప్పులు చోటు చేసుకున్నాయి. ఇది గవర్నమెంట్కి మీ ద్వారా సమాచారం తెలిపించి గవర్నమెంట్ పెడుతున్న ఎన్నో కోట్ల రూపాయల యొక్క ప్రజాధనము, గవర్నమెంట్ యొక్క కృషి, సమాజాన్ని మేలు చేయాలన్న దాంట్లో కింది స్థాయి చేసిన వ్యక్తుల వల్ల వాళ్ళకి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం వల్ల గవర్నమెంట్ వారికి నష్టదాయకం అవుతుంది. కాబట్టి ఆ విషయాలు విజ్ఞప్తి చేసుకున్నాను.
నమస్కారం అండి. నా పేరు అయితే బీజేపీ హైకమాండ్ కూడా బీసీల ప్రయోజనాల విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన కులగణనకు వారు వ్యతిరేకిస్తున్నారు. హిందూ సమాజంలో భాగంగా బీసీ కులాలకు ఏకమొత్తంగా రాజకీయ సామాజిక ప్రయోజనాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మొన్నటి వరకు చెప్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనైతే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఓబీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ వెనుకబడ్డ నేతలకు బంపర్ ఆఫర్ ఇవ్వడం విశేషం. అయితే బీసీల పాట పాడుతున్న కాంగ్రెస్ నేతలు కూడా ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించలేదు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల సంఖ్యను ఏమాత్రం పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ నేతలు రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దీన్ని హడావిడిగా చేస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు. అయితే ఎలా చూసుకున్నా ఈ కులగణన ద్వారా బీసీ వర్గాలకు ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలు జరుగుతున్నాయని అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది.